బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డుపై దొడ్డు బియ్యం ఇస్తుండటంతో చాలా మంది వాటిని తినడం లేదన్నారు. దీంతో అవి బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయని తెలిపారు. రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 1-2 నెలల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు ఉత్తమ్. వరకు ఏదైతే రేషన్ లో మనం ఇస్తున్నామో అది కోర్స్ గ్రెయిన్స్ దొడ్డు బియ్యం, దాని కన్జంప్షన్ తక్కువై మరి అది బ్లాక్ మార్కెట్లో వచ్చి రీపాలిషింగ్ అయ్యి రకరకాలుగా జరుగుతుంది. ఇటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ తగ్గించడానికి, అదేవిధంగా నిరుపేదలందరికీ బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికి కూడా సరియైన మరి రైస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం ప్రకారం మేము ఇంకో 1-2 నెలల్లో అందరికీ ఇప్పుడైతే ఏదైతే 6 కిలోల బియ్యం ఎవ్రీ ఇండివిజువల్కి ఉచితంగా ఇస్తున్నామో అది ఇప్పుడు కోర్స్ గ్రెయిన్స్ దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం రాష్ట్రంలో అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాము 1-2 మంత్స్లో. అదేవిధంగా రైస్ మిల్లర్లు కానీ ఎవరైనా సరే ట్రాన్స్పోర్టర్స్ కానీ పీడిఎస్ రైస్ ఎవరైనా దాని మీద వ్యాపారం చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మరి దాన్ని రీవర్క్ చేసి రీపాలిషింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ మధ్యనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పీడిఎస్ వ్యాపారం చేసే 3 మీద మరి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపేయడం జరిగింది. బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందో అందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారు అడిగినట్టుగా ఇది వీటికి కమిషన్ విషయంలో కూడా తప్పనిసరి అది పరిశీలన చేస్తాం. మీరు చెప్పిన ఇంకో విషయం సప్లై చైన్ లీకేజెస్ విషయంలో చాలా మరి కఠినంగా ఎక్సైజ్ చేస్తున్నాం. మీరు అన్నమాట వాస్తవం. మరి డీలర్లు ఈ సప్లై చైన్లో లీకేజీలో తక్కువ రావడానికి వాళ్ళు ఇబ్బంది పడకూడదనే విధంగా వీఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ద సప్లై చైన్ లీకేజెస్. ఈ గన్నీ బ్యాగ్స్ 500 గ్రాములు ఉండే మాట అది ఆల్రెడీ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. గన్నీ బ్యాగ్ ఆల్రెడీ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఇతర ఛార్జీలకి 21 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అది డీలర్లకు ఇవ్వడం లేదని మీరు చెప్పిన విషయం సరే తప్పనిసరిగా అది పరిశీలిస్తాము. మరి ఇంక్రీజ్ ఇన్ షాప్స్, మరి ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మధ్య అంటే పోయిన ప్రభుత్వంలో ఒక 4000 కొత్త తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అక్కడ ఎక్కడెక్కడైతే వయబిలిటీ ఉంటుందో తప్పనిసరిగా కొత్త రేషన్ షాప్స్ ఇస్తాము. కానీ మా అనుభవం ఏంటంటే మరీ ఎక్కువ రేషన్ షాప్స్ ఇచ్చినా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ తగ్గిపోయి వయబిలిటీ కావడం లేదు. సో అందుకోసమే మరి మేము ఎక్కువ రేషన్ షాపులు ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ రేషన్ షాప్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి వయబిలిటీ ఉండే విధంగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది పరిశీలన చేస్తున్నామని చెప్పి మనవి చేస్తూ, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడంలో చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కొంత సెన్సిటివ్గా కొంత ప్రాబ్లమాటిక్గా ఉంది. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ప్రభుత్వం చేసే చర్యలతో సహా మీరు స్థానిక శాసనసభ్యులుగా మీ సంపూర్ణ సహకారం కూడా అవసరం ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మీరు అడిగిన విషయాల్లో ఒకటి మరి ప్రశ్న వేసింది గౌరవ మరి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఉమ్మడి నల్గొండ జిల్లాకి బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ మంజూరు కావడం చాలా సంతోషకరం. గౌరవ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు వారి ఫైనాన్షియల్ కన్కరెన్స్ ఇచ్చి వారు సహకరించారు. సుమారు ఈ 3 కాలువల ద్వారా మూసీ నదీ జలాల ద్వారా 60,000 ఎకరాలు మరి ఈ ఫ్లోరైడ్ ప్రాంతం, ఈ కరువు ప్రాంతాలకి నీళ్ళు అందడం చాలా సంతోషకరం. గతంలో కూడా గత ప్రభుత్వాల్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది. వాస్తవంగా కొంత పని జరిగి ఆ పని ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మేము చేపట్టాం. ఇది చాలా వార్ ఫుటింగ్లో చాలా అత్యవసర పనులుగా భావించి
నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా, ఈ 3 కాలువలు బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ మూసీ నదీ జలాలతో మరి 60,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతున్నాం. అఫీషియల్గా మేము ప్రకటించేది 2 ఏళ్లలో ఈ 3 పూర్తి చేస్తామని. కానీ మీరందరూ కోఆపరేట్ చేస్తే, ల్యాండ్ అక్విజిషన్లో కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా ఈ పనులన్నీ 1 సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పి సభాముఖంగా నేను అందరికీ హామీ ఇస్తాను.